స్ప్రౌటెడ్ మూంగ్ బీన్ సాలడ్. ఓకే, స్ప్రౌటెడ్ మూంగ్ బీన్ సాలడ్. సో నిజంగానే చాలా వరకు మనం సలాడ్స్ చేస్తూ ఉంటాము వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్తో, అండ్ ఇలా పల్సెస్ బీన్స్ కూడా వేస్ట్ చేస్తే ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఇంకొంచెం ప్రోటీన్ ఇంటేక్ తీసుకున్నట్టు ఉంటుంది అనమాట. అవును. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఎస్పెషల్లీ అంటే సలాడ్స్లో ఏంటంటే మనం ఏదైతే కాంబినేషన్ యూస్ చేస్తామో ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కరెక్ట్గా జెల్లప్ అవుతాయా లేదా, ఎందుకంటే మనం నాన్ ఫ్లేమబుల్గా చేస్తాం కాబట్టి జెల్లింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ చక్కగా కీరా ముక్కలు, టొమాటో, ఆనియన్స్, స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ అండ్ మూంగ్ బీన్ అనమాట. సో మొలకెత్తిన విత్తనాలు అండ్ పర్ఫెక్ట్గా అంటే సలాడ్ ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. కొద్దిగా చట్పటా ఇవ్వడానికి మనకు ఆలపినోస్ కూడా తీసుకొచ్చాం అనమాట. కొంచెం పులుపు అనేది తగిలితే కూడా బాగుంటుంది. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్ కూడా, ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్. సో మనం సాలడ్స్లో ఇలాంటి ఆయిల్ ముఖ్యంగా యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో తర్వాత కొంచెం పెప్పర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో దీని ప్లేస్లో మనము రాక్ సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. రాక్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ స్ప్రౌటెడ్ మూంగ్ బీన్. సో ఎవ్రీడే మనము హ్యాండ్ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ అనేవి తీసుకోవాలి అంటారు కదా. సో ఎలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా లేకపోతే బయట నుంచి తెచ్చుకోవచ్చు, ఏది పర్ఫెక్ట్ అంటాం? సో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు స్ప్రౌట్స్ని. ఎవరికైతే అంటే కొంతమందికి మార్నింగ్ బీన్స్ అనేది పడతాయి ఎంప్టీ స్టమక్లో, సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కూడా ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఎవ్రీడే స్ప్రౌట్స్ ప్రిఫర్ చేయడం వల్ల మనకి ఏంటంటే మంచి ఫైబర్ కంటెంట్ అనేది లభిస్తుంది అండ్ చక్కటి వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా లభిస్తాయి దాంట్లో. సో నైట్ మనము సోక్ చేసినవి మూట కట్టి పెట్టేస్తే మాత్రం మొలకెత్తుతాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా చెప్పాలంటే. అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత మనం డిఫరెంట్ వెజెస్ కూడా యాడ్ చేసేద్దాం. స్వీట్ కార్న్. సో ఇది ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసి తీసుకొచ్చిన. అవును. ఆ తర్వాత గ్రేటెడ్ క్యారెట్ కూడా. నెక్స్ట్ కీరా ముక్కలు. సో మనం వాటర్ కంటెంట్ ఉన్నది తప్పకుండా ఇంట్లో యాడ్ చేసుకుంటే ఏంటంటే డైజెషన్ చక్కగా అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ సలాడ్ మనకు రీప్లేస్మెంట్, మీల్ రీప్లేస్మెంట్గా కూడా మనం యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి. ఓకే. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా. నెక్స్ట్ టమాటోస్ కూడా. సో చాలా మంది ఏంటంటే కొంచెం హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి సలాడ్స్ అనేవి కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఎవ్రీడే వాళ్ళు తీసుకుంటున్నారు. సో మీల్ రీప్లేస్మెంట్గా ఎవ్రీడే నైట్ సలాడ్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఫ్రూట్ సాలడ్ వద్దు, బికాజ్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మేబీ వాళ్ళకి అసిడిటీ లేదంటే బ్లోటింగ్ సెన్సేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని వాళ్ళు ఫ్రూట్స్ కాకుండా నార్మల్గా ఇలా మూంగ్ బీన్స్తో కానీ మోస్ట్లీ వెజిటేబుల్స్తో చేసుకుంటే చాలా మంచిది. అండ్ దాంతోపాటు ఒక సూప్ కూడా తీసుకోవాలి మనము. పర్ఫెక్ట్. ఓకే. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి ఇదంతా కూడా మిక్స్ చేసేద్దాం. అండ్ అలపినోస్ కూడా. ఏదైనా స్పెషల్ రెసిపీస్ ఏమైనా చేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే మేము అలపినోస్ తీసుకొస్తూ ఉంటాం ఇంటికి. సో ఎంత క్వాంటిటీ అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా యూస్ చేయాలి? సో ఇది మనం ఒక 3 to 4 పీసెస్ కొంచెం ఒకేషనల్గానే యూస్ చేయాలి, బికాజ్ ఇది కూడా మనకు ప్రిజర్వ్డ్ కిందకే వస్తుంది కాబట్టి ప్రిజర్వ్డ్ మనం ఎవ్రీడే యూస్ చేయడం మంచిది కాదు. సో స్పైసీనెస్ కోసం మనము గ్రీన్ చిల్లీస్ కానీ లేదంటే చిల్లీ ఫ్లేక్స్ కానీ యాడ్ చేసుకుంటుంటాం. సో కొంచెం మాడ్యూల్ చేంజ్ చేయాలి అంటే అలపినోస్ అప్పుడప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో సలాడ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టుంది. కంప్లీట్ అయిపోయింది. మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. సో ఫ్రూట్ సలాడ్ కాకుండా ఏదైనా మనం వెజిటబుల్ సలాడ్ లేకపోతే ఇలా మూంగ్ బీన్ సలాడ్ చేసుకున్నప్పుడు స్క్వీజింగ్ అంటే మన లెమన్ స్క్వీజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పులుపుదనం లేకపోతే మనం పచ్చిగా చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా మనం ఫుల్ మీల్స్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఆ ట్యాంగినెస్ అనేది చక్కగా తెలుస్తుంది. ఇక మనం సర్వ్ చేసేసుకుందాం.
యూజువల్గా నువ్వు ఎప్పుడు చెప్తుంటావు బౌల్లో కానీ లేకపోతే ప్లేట్లో కానీ కలర్ఫుల్గా ఉంటే అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మనం తీసుకుంటున్నట్టు. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది సలాడ్. ఓకే లాస్య, స్ప్రౌటెడ్ మూంగ్ బీన్ సాలెడ్ రెడీ అయిపోయింది. స్ప్రౌటెడ్ మూంగ్ బీన్ సలాడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్ప్రౌటెడ్ మూంగ్ బీన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మొలకెత్తిన పెసలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అలపినోస్ 3, నిమ్మకాయ 1. స్ప్రౌటెడ్ మూంగ్ బీన్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో మొలకెత్తిన పెసళ్ళు, ఉడికించిన మొక్కజొన్న గింజలు, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, అల్లపినో వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ స్ప్రౌటెడ్ మూంగ్ బీన్ సాలడ్ రెడీ.